ప్రాచీన పురాణాల్లోని ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మకరధ్వజుని కథ, ఆంజనేయస్వామివారి రహస్య కుమారుడి కథ. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు సుమా, మన భారతదేశ భౌగోళిక చరిత్రకు ముడిపడి ఉన్న ఒక సజీవ సాక్ష్యం. ఆనాటి చారిత్రక ఆనవాళ్లు ఇప్పటికీ మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మరింకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన ఇతిహాస గాథలోకి లోతుగా వెళ్ళిపోదాం. కాని ఇక్కడ మనందరికీ వచ్చే ఒక సహజమైన సందేహం, ఆంజనేయస్వామి అనగానే ఆయన అపారమైన భక్తి, కఠినమైన బ్రహ్మచర్య దీక్షే కదా గుర్తొస్తాయి. ఆయన ఆజన్మ బ్రహ్మచారి కదా. మరి అలాంటప్పుడు నిత్యం రామనామ జపంలో ఉండే ఆ స్వామికి కుమారుడు ఎలా జన్మిస్తాడు? వినడానికి కాస్త విరుద్ధంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. అసలు ఈ అద్భుత రహస్యం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భాగం, కుమారుని ఆలయారం. ఈ మకరధ్వజుడు అనే పాత్ర కేవలం పాత పుస్తకాలకో పురాణాలకు పరిమితమైన క్యారెక్టర్ కాదండి. ఈనాటికి పశ్చిమ భారతదేశంలో తండ్రీ కొడుకులైన హనుమంతుడు, మకరధ్వజుడు ఇద్దరూ కలిసి ఉన్న అరుదైన ఆలయాలను మనం చూడొచ్చు. ఎక్కడో తెలుసా? మన పవిత్రమైన ప్రాచీన నగరం ద్వారకకు సమీపంలో, అలాగే గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా, ఇంకా రాజస్థాన్లోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో కూడా ఈ గుళ్ళు మనకు కనిపిస్తాయి. మన పురాణాలు ఈ భౌగోళిక ప్రాంతాలలో ఎంత బలంగా నాటుకుపోయాయో చెప్పడానికి ఈ ఆధారాలే సాక్ష్యం. ఇక రెండవ భాగం, సముద్రంలో ఒక బిందువు. రామాయణంలో హనుమంతుడు లంకా దహనం చేసిన మహాఘట్టం గురించి మనం వినే ఉంటాం కదా. ఆ మహాకార్యమే ఈ జనన రహస్యానికి మూలం. మంటలతో తీవ్రంగా రొగులుతున్న తన తోకను చల్లార్చుకోటానికి స్వామి విశాలమైన సముద్రంలోకి ఒక్కసారిగా మునుగుతాడు. ఆ తీవ్రమైన వేడికి ఆయన శరీరం నుండి రాలిన ఒకే ఒక్క చెమట బిందువు సముద్రపు నీటిలో పడుతుంది. కరెక్ట్గా అదే సమయంలో నీటిలో ఉన్న ఒక పెద్ద చేప, అంటే ఒక మకరం, ఆ చెమట బిందువును అమాంతం మింగేస్తుంది. అలా ఆ ఒక్క చిన్న బిందువు ఒక మహాయోధుడి జననానికి నాంది పలికింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? పాతాళలోకానికి రాజైన అహిరావణుని సైనికులు ఒకరోజు సముద్రంలో ఆ పెద్ద చేపను పట్టుకుంటారు. దాన్ని కోసి చూడగా వాళ్ల కళ్ళు తేలేసేంత ఆశ్చర్యం. ఆ చాప కడుపులో వానర రూపంతో తోకతో ఉన్న ఒక వింత బాలుడు ప్రాణాలతో ఉంటాడు. ఆ ఆశ్చర్యకరమైన బాలుడే మన మకరధ్వజుడు. ఎంతటి ఊహకందని మలుపో కదా. ఈ చిన్న సంఘటనే మకరధ్వజుణ్ణి నేరుగా పాతాళలోకానికి చేర్చింది. మూడవ భాగం, పాతాళలోక ద్వారపాలకుడు. సమయం భయంకరమైన రామరావణ యుద్ధం జరుగుతున్న కాలం. పాతాళరాజు అహిరావణుడు తన మాయోపాయంతో శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి బంధించి పాతాళలోకానికి ఎత్తుకుపోతాడు. ఇది యుద్ధాన్నే మార్చేసే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. తమ ప్రాణప్రదమైన స్వామిని కాపాడుకోవడానికి హనుమంతుడు ఇక ఏమాత్రం ఆలోచించకుండా అత్యంత సాహసోపేతమైన రక్షణయాత్రకు బయల్దేరి పాతాళలోకానికి వెళ్తాడు. కాని అక్కడ ఆయనకు ఒక అనూహ్యమైన అడ్డంకి ఎదురవుతుంది. సరిగ్గా పాతాళద్వారం వద్ద విపరీతమైన టెన్షన్. ఒకవైపు రామలక్ష్మణులను రక్షించడానికి ఆవేశంతో వచ్చిన ఇతిహాస వీరుడు హనుమంతుడు, మరోవైపు చూస్తే ఆయన లోపలికి వెళ్లకుండా తీవ్రంగా అడ్డుకుంటున్న ఒక యువ వానర యోధుడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ యువకుడు చూడ్డానికి అచ్చం హనుమంతుల్లాగే ఉన్నాడు. రెండూ సమాన శక్తులు ఢీకొంటున్నట్లు ఆ ఇద్దరు యోధుల మధ్య అక్కడ భయంకరమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. తనను అంత బలంగా అడ్డుకుంటున్న ఆ యువకుణ్ణి చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు, అసలు నువ్వెవరివి అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు గంభీరంగా చెప్పిన సమాధానం, నేను హనుమంతుని కుమారుడైన మకరధ్వజుడని. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుడికి ఆ మాటలు ఎంత షాకిచ్చుంటాయో కదా. సాక్షాత్తు తన ఎదురుగా నిలబడి ఒక యోధుడు, నేను నీ కొడుకుని అని చెబుతుంటే అది నిజంగా ఎంతో నాటకీయమైన, ఉత్కంఠభరితమైన క్షణం. ఇక నాల్గవ భాగం, తండ్రీ కొడుకుల కలయిక. తన ముందు నిలబడి ఆ మాట చెబుతున్న యువకుడిని చూసి హనుమంతుడు మొదట ఆశ్చర్యపోయినా ఆ వెంటనే తన అపారమైన తపోశక్తిని ఉపయోగిస్తాడు. ఆ దివ్యదృష్టితో సముద్రంలో లంకాదహనం తర్వాత ఏం జరిగింది, ఆ చెమట బిందువు కథ ఏమిటి, చేపమింగడం, ఇలా మొత్తం కథను అర్థం చేసుకుంటాడు. అసలు విషయం తెలిసిన వెంటనే ఆయన మకరధ్వజుడిని ఎంతో ఆనందంగా, ప్రేమగా తన కుమారుడిగా అంగీకరిస్తాడు. అలా వాళ్ల మధ్య ఉన్న ఆ యుద్ధ వాతావరణం సమసిపోయి అద్భుతమైన తండ్రీ కొడుకుల కలయిక జరుగుతుంది. ఆ తర్వాత హనుమంతుడు లోపలికి వెళ్లి అహిరావణుని అంతంచేసి రామలక్ష్మణులను సురక్షితంగా విడిపిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన పాయింటుంది. అహిరావణుని మరణం తర్వాత పాతాళలోకానికి ఒక పాలకుడు కావాలి కదా.
అప్పుడు హనుమంతుని సూచన మేరకు స్వయంగా శ్రీరాముడే మకరధ్వజుడి పరాక్రమాన్ని గుర్తించి అతన్ని పాతాళలోకానికి నూతన రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఎక్కడో ఒక చాపకడుపును పుట్టిన బాలుడు ఏకంగా పాతాళలోక సార్వభౌముడిగా ఎదగడం నిజంగా ఈ కథకి హైలైట్. చివరిగా 5వ భాగం పశ్చిమ భారతదేశంలో వారసత్వం. ఈ పౌరాణిక ప్రయాణం పాతాళలోకంలో ముగిసినా వాళ్ల వారసత్వం మాత్రం భూలోకంలో మన కళ్ళెదుటే సజీవంగా ఉంది. తండ్రి అయిన హనుమంతుడికి మన భారతదేశం నలుమూలలా అసంఖ్యాకమైన గుళ్ళు ఉంటే, పాతాళరాజుగా మారిన ఆయన కుమారుడు మకరధ్వజుడు కూడా ఈ వాస్తవ ప్రపంచంలో పూజలందుకుంటున్నాడు. రాజస్థాన్, గుజరాత్, అలాగే పవిత్రమైన ద్వారక ప్రాంతాల్లో వీరిద్దరికీ ఉమ్మడిగా ఉన్న ఈ అరుదైన ఆలయాలు ప్రాచీన పౌరాణిక విశ్వాసాలకు, ఆధునిక భౌగోళిక చరిత్రకు మధ్య ఒక అద్భుతమైన వారధిలా నిలుస్తున్నాయి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమండి. మనం ప్రతిరోజు చూసే ఎన్నో ప్రదేశాల వెనక, ఆలయాల వెనక ఇలాంటి అద్భుతమైన పురాణగాథలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా. హనుమంతుని చెమట బిందువు నుండి పుట్టిన ఒక అజ్ఞాత కుమారుడి కథ నేటి పశ్చిమ భారతదేశపు కట్టడాలలో ఇంకా సజీవంగా ఉండటం నిజంగా మన చరిత్ర గొప్పదనానికి నిదర్శనం. మన చుట్టూ ఉన్న భౌగోళిక ప్రదేశాలలో ఇంకెన్ని అద్భుతమైన ప్రాచీన కథలు నిక్షిప్తమై ఉన్నాయో అనిపిస్తోంది కదూ. సరే, మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.